ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సేమియా ఉప్మాను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు చాలా బాగా ఇష్టపడతారు, చాలా రుచిగా ఉంది. సో వీడియో కావాల్సిన పదార్థాలు చూద్దామండి. సో నేనైతే టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కొత్తిమీర తీసుకున్నానండి. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. సో డైరెక్ట్ ఆయిల్ అయితే వేసుకోకూడదు. కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిపోయిన తర్వాత నేను పల్లీలు వేసుకుంటున్నానండి. మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోండి, నేనైతే పల్లీలు వేస్తున్నాను. సో ఈ పల్లీలు వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి, మరీ ఎక్కువ కాకుండా లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి, కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేటప్పుడు నేను మినపగుండ్లు వేసుకుంటున్నాను. సో వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. సో దీన్ని కూడా కరివేపాకు వాష్ చేసి వేసుకున్నాను. దీన్ని కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలి, దీంట్లో అంతా మిక్స్ అయ్యేలాగా. సో ఇలా కలుపుకుంటూ ఉండండి, లేదు అంటే మీకు మాడిపోతుంది అన్నమాట. సో తర్వాత ఈ విధంగా అయిపోయిన తర్వాత టమోటా వేసుకోండి. నేనైతే ఒక టమోటా తీసుకున్నాను. సో మీకు ఒకవేళ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. వీటిని కూడా బాగా ఆయిల్లో మరగనివ్వాలన్నమాట. సో ఇదంతా గుజ్జులాగా అయిపోతుంది. ఈ విధంగా పెట్టేసుకొని కాసేపు ఒక 5 minutes వదిలేసేయండి. చూడండి ఈ విధంగా అవుతుందన్నమాట. ఆఫ్టర్ దట్ సో ఇలా అయితే సరిపోతుందన్నమాట. తర్వాత ఏంటంటే నేను 1 గ్లాస్కి 4 గ్లాస్ వేసుకుంటున్నాను. అంటే నేను ఇక్కడ వచ్చేసి 1 గ్లాస్ సేమియా తీసుకున్నాను అండ్ 1:4 పద్ధతిలో తీసుకుంటున్నాను. ఈ విధంగా ఏంటంటే కొద్దిగా మెత్తగా ఉంటుందండి. సో పిల్లల కోసం నేను చేస్తున్నాను కాబట్టి 1:4 తీసుకున్నాను. మీకు కావాలంటే 1:3 తీసుకున్నా సరిపోద్ది. సో ఈ విధంగా 1:4 వాటర్ వేసేసి కొద్దిగా సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. మీకు సరిపడినంత వేసుకోండి, రుచికి తగ్గట్టు వేసేసుకొని మూత పెట్టేసుకోండి. దీన్ని బాగా మరగనివ్వండి, మరిగే వరకు అలాగే వెయిట్ చేయండి. సో ఇప్పుడు మూత తీసి చూసారు కదా, బాగా పొంగుతుందనమాట. ఇప్పుడు ఏంటంటే నేను 1 గ్లాస్ సేమియా తీసుకుంటున్నాను. 1:4 తీసుకున్నాను కదా. సో నేనేంటంటే ఒక గ్లాస్ తీసేసుకొని అందులో వేసేసుకొని కొద్దిగా ఇలా కలిపేసుకొని దాన్ని కూడా మీరు సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 minutes పాటు 10 to 15 minutes పాటు మూత పెట్టేసుకొని అలాగే స్టవ్ మీద పెట్టేసుకోండి. సో 10 to 15 minutes తర్వాత చూడండి ఇలా బాగా బాయిల్ అవుతుంది కదా. మనకి ఇంకా టైం పడుతుందండి, ఇంకొక 10 minutes పాటు టైం పడుతుంది. సో మాడిపోకుండా కింద అడుగు అంటకుండా మీరు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కనిపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఉండాలి. సో ఇలా వాటర్ ఉన్నట్లే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోండి, ఎందుకంటే డ్రై అవ్వకముందే వేసేసుకుంటే అందులో మిక్స్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఒక 10 minutes పాటు వదిలేసేయాలి. చూడండి ఇంకా వాటర్ ఉన్నాయన్నమాట. నేనేంటంటే 1:4 పద్ధతిలో వేసాను కాబట్టి ఇది కొంచెం లూజ్గా అవుతుందన్నమాట. అయినా నాకు ఈ విధంగానే కావాలని చెప్పి పిల్లలకి పెట్టేటప్పుడు మనము ఇదే విధంగానే చేసుకోవాలండి, లేదంటే వాళ్ళకి తినడానికి కష్టం అవుతుంది, డైజెషన్ ప్రాబ్లం కూడా అవుతుంది. సో నేను ఈ విధంగా 1:4 వేసుకుంటే పిల్లలకి ఈజీగా డైజెషన్ అన్నది అవుతుంది కాబట్టి నేను 1:4 వేసుకున్నాను. కాబట్టి ఈ కొంచెం వాటర్ అన్నది డ్రై అవ్వడానికి టైం పడుతుంది అన్నమాట. సో తర్వాత చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా మనకు ఆ వాటర్ అన్నవి అన్నీ వెళ్ళిపోయాయి, మంచిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు అన్నది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానో అదే విధంగా వచ్చింది. చూసారుగా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు, ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి, వీడియో చూసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్లో రెసిపీస్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఛానల్లో ఉంటాయండి. అండ్ కిడ్స్ వ్లాగ్స్ కూడా ఉంటాయి. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి గాయ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, లవ్ యూ.